బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ పై జూనియర్ ఆర్టిస్ట్ సౌమ్య శెట్టి ఫైర్ అయ్యారు. గీతూ రాయల్ ధనుష్ పై పరువు నష్టం దావా వేస్తున్నానంటూ స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు సౌమ్య శెట్టి. జనపాల ప్రసాద్ బాబు మౌనిక అలియాస్ గీతూ రాయల్ పై ఆమె మండిపడ్డారు. గతంలో ఆమెపై గోల్డ్ చోరీ ఘటనలో కేసు నమోదై ఉంది. 74 తులాల బంగారాన్ని సౌమ్య శెట్టి దొంగిలించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గోల్డ్ విక్రయించగా వచ్చిన డబ్బులతో ఆమె గోమా వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది. 40 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కోర్టులో ఏదీ రుజువు కాకముందే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడింది సౌమ్య శెట్టి. ఇప్పటికే తప్పుడు ప్రచారంపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. ఉన్నది లేనట్టుగా లేది ఉన్నట్టుగా తనని దొంగగా చిత్రీకరించిన కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసేందుకు ఆమె సిద్ధమైంది. నా మీద ఫ్రాడ్ కేస్ ఫేక్ ఎలిగేషన్ పెట్టిన జనపాల ప్రసాద్ బాబుకి, మోనికా దివ్యకి ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను దొంగతనం చేశానని, మీ ఇంటికి 4 సార్లు వచ్చానని, Jan 29, Feb 2, Feb 6, Feb 19 ఆ డేట్స్లో సీసీటీవీ ఫుటేజ్లో నేను దొంగ అని ప్రూవ్ అయినట్టు మీ దగ్గర ఉంది కదా, అది మీడియాకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? నా ఫింగర్ ప్రింట్స్ కానీ, నేను దొంగతనం చేశాను మీ ఇంటి నుంచి కంగారుగా వెళ్ళిపోయాను లాస్ట్ డే అని చెప్పారు కదా, ఆ కంగారుగా వెళ్ళిపోయినవి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ము ఉంటే మీడియాకి రిలీజ్ చేయండి. మీరు 4 సార్లు కింద వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. మోనిక, నేను డైరెక్ట్గా నీకు క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే కన్వర్జేషన్ అయిందో మన ఇద్దరి మధ్యనే అయింది, అందుకు నిన్ను అడుగుతున్నాను. మీ డాడీ వెనకాతలు దాక్కొని నాటకాలు ఆడద్దు. నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు.